ఆహా, కొత్త బింజ్ వచ్చినట్టుంది. అదిరిపోయిందిరా, కార్ అంటే ఇదేరా. అవును, ఇంకా నెంబర్ వచ్చినట్లేదు. వచ్చేసింది నెంబర్ 1. లేట్గా వచ్చింది, ఇదిగో తగిలిచ్చేస్తా. అయితే త్వరగా తగిలిచ్చాయి. విన్సెంట్ వచ్చి చూసేసరికి నెంబర్ 1 ప్లేట్తోనే చూడాలి. అవును, ఇది రావడానికి ఎంత డబ్బు ఖర్చు అయిందేంటి? ఎంత అవ్వలేదు, 4 లక్షలే. 4 లక్షలు ఇస్తే ఇంకో కొత్త కారే వస్తుంది కదరా. అది నిజమే. మనం వదులుకుంటే ఈ నెంబర్ కోసం 4 కోట్ల రూపాయలైనా ఖర్చు పెట్టడానికి 10 మంది కోటీశ్వరులు సిద్ధంగా ఉన్నారు. అలా చూస్తే ఇది లాభమే కదా. ఏం లాభమో ఏంటో. లోపల చూస్తే పెళ్లి జరిపించడానికి వచ్చిన ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు బాగా ఎక్కిస్తున్నారు. డబ్బులు ఖర్చు పెట్టడం మొదలు పెడితే మంచి నెలలా ఖర్చు పెడతాడు మన విన్సెంట్. అవును. అయ్యో, 2000 మందికి ఫుడ్ చెప్పారు సార్. అది ఫిక్స్డ్ అమౌంట్ సార్. ట్రాన్స్పోర్ట్ కంపెనీ టెక్స్టైల్స్ లో పనిచేసే వాళ్ళందరినీ కూడా పిలిచాం, కానీ వాళ్ళు ఇందులో చేర్చలేదు. ఎందుకు చేర్చలేదు? వాళ్ళని చేర్చేయండి. అయితే ఎక్స్ట్రా 800 చొప్పున టెక్స్టైల్స్ 44 మందికి 35,200. కరెక్ట్ సార్. విన్సెంట్, మన ట్రాన్స్పోర్ట్ కంపెనీ వాళ్ళని చేర్చావు కదా. డ్రైవర్లు, కండక్టర్లు, వర్క్ షాప్ లో పనిచేసే వాళ్ళు మొత్తం కలిపి 64 మంది ఉంటారు. అయితే 64 × 800 51,200. కన్స్ట్రక్షన్ కంపెనీలో స్టాఫ్ ఒక 24 మంది ఉన్నారు సార్. ఇవన్నీ ముందే చెప్పకూడదా? 24 × 800 19,200 ప్లస్ 35,200 ప్లస్ 51,200 మొత్తం 1,05,600. సార్ అదరగొట్టేశారు సార్. ఆధార కొట్టడానికి ఏం లేదయ్యా. బిజినెస్ అంటూ అన్నాక ఓ నోట్ లెక్క ఉండాలి. ఇక లేవండి. డాక్టర్ గారు, ఈ కార్పల్ టనల్ సిండ్రోమ్ థైరాయిడ్ తగ్గేటప్పుడు వస్తుందని వికీపీడియాలో రాసి ఉంది. అలాగా? అయితే కరెక్ట్ గానే ఉంటుంది. వికీపీడియా అబద్ధం చెప్పదు. అయితే థైరాయిడ్ టెస్ట్ కూడా చేద్దామా? దానికే చేసేద్దాం. మన హాస్పిటల్ ల్యాబ్ దానికే ఫేమస్. మరి ఇప్పుడు దీనికి ఏమైనా మందులు ఇస్తారా? దాని గురించి వికీపీడియా చెప్పలేదా? అది కాదండి, అందులో కొన్ని మందులు చెప్పారు గానీ. అలాగా? అయితే వికీపీడియా చెప్పినట్టు థైరాయిడ్ టెస్ట్ చేసేద్దాం. ఆ రిజల్ట్ వచ్చేలోపు నేను వికీపీడియాలో చెక్ చేస్తాను. ఒక్క నిమిషం. రిజల్ట్ వచ్చే వరకు వేసుకోవడానికి కొన్ని విటమిన్ టాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్ రాసిస్తా. అవసరం అంటారా? అవసరమే మరి. అవి కూడా ఈ ఫార్మసీలో తీసుకోవాలా? అవును, ఇక్కడే ఒరిజినల్ మెడిసిన్స్ దొరుకుతాయి. ఈ హాస్పిటల్ మీ మామగారు డాక్టర్ క్రిస్టఫర్ గారు సొంతం కదా? ఎస్ ఎస్. వస్తాను సార్. పేషెంట్స్ అయిపోయారు సార్. బయట ఇంకా ఎవరో వెయిట్ చేస్తున్నారే? వాళ్ళు పేషెంట్స్ కాదు సార్, మిమ్మల్ని కలవడానికి వచ్చిన రియల్ ఎస్టేట్ బ్రోకర్స్. అలాగా? అయితే రమ్మను. వెళ్ళండి, రమ్మంటున్నారు. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం సార్. కూర్చోండి. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్. రమేష్ గారి డ్యూటీ అయిపోయింది. బ్రోకర్స్ ఎవరో వస్తే మాట్లాడుతున్నారు. ఓ, రేపు చెల్లెలు పెళ్ళన్న ఛాసే లేదు. ఇక్కడ రోడ్డుకి స్థలాన్ని వదిలేస్తే 40 క్లీన్ ఫ్లాట్స్ వచ్చేస్తాయి. అందులో 10 ప్లాట్లు నేను అమ్మేయగలను. మీరెన్ని అమ్మగలరు? ఓ 10 ప్లాట్లు నేను అమ్మగలను. చాలు. అయితే అన్ని మాట్లాడినట్టేగా. రేపు నా చెల్లెలు పెళ్లి, చాలా పనులున్నాయి. మీ చెల్లి గారి పెళ్లికి మమ్మల్ని పిలవరా సార్? అయ్యో, ఇన్విటేషన్ పంపించానండి. ఓకే, మనం కలుద్దాం. మనం నోరు తెరిచి అడిగినా కూడా ఎలా జారిపోయాడో చూడు డాక్టర్ గారు. ఏమిటండి, త్వరగా రండి. ఎందుకు టెన్షన్ అవుతావు? అక్కడ నాన్న కుమార్ ఉన్నారు. గొప్పగా చెప్పారు కుమార్ గురించి. అతను ఏ పని సరిగ్గా చేశాడు? నిన్ననగా ఊరికెళ్ళాడు, ఇంతవరకు తిరిగి రాలేదు. మీ తమ్ముడేగా. గొప్ప ఫ్యామిలీ. కోప్పడుకు డియర్. మాటలు కట్టిపెట్టి ముందు బండి తీయండి, లేదంటే మీ ఇంట్లో వాళ్ళందరూ నన్ను ఆడిపోసుకుంటారు. ఇదెలా ఉంది? కరెక్ట్గా సూట్ అయింది. తీసుకో. ఓకే. రేపు చర్చ్ నుంచి వచ్చాక రిసెప్షన్ కి వేరే డ్రెస్. అది కోయంబత్తూర్లో స్పెషల్ వర్క్ కి ఇచ్చాను. కుమార్ వచ్చేటప్పుడు తీసుకొస్తాడు. నాకేదే నీకు లేకుండారా? లల్లి, ఏంటి? వీడు నోయల్, ఇది నోరా. తీసుకోండి. నోయల్, నోరా. నిన్న ఉతికేటప్పుడు ప్యాంట్ ప్యాకెట్ లో దొరికింది, డ్రాయర్ లో పెట్టాను. ఏ డ్రాయర్ లో? మన డ్రెస్సింగ్ టేబుల్ డ్రాయర్ లో. అక్కడ వెతికాను, కనిపించలేదు లల్లి. వెళ్ళి వెతికి పెట్టవే, అడుగుతున్నాడుగా. దీన్ని కాస్త ఎత్తుకో. ఇదిగో వస్తున్నాను. మెయిన్ రోడ్ నుంచి సరిగ్గా 300 మీటర్లు. అక్కడి నుంచి 5 మీటర్ల క్రాస్ రోడ్. ఇంకో 2-3 ప్లాట్సే బ్యాలెన్స్ ఉన్నాయి, కావాలంటే చెప్పండి. అమ్మా డాక్టర్ అమ్మా, ఇక మీ ఆయన హాస్పిటల్కి రావడం డౌటే. ఫుల్ టైం రియల్ ఎస్టేట్ లో దిగిపోతాడేమో అనిపిస్తా ఉంది. అదే నాకు అనిపిస్తోంది. చూడండి, ఇండియాలో ఫాస్ట్ గా పెరుగుతున్న సిటీస్ లో మన సిటీ కూడా ఒకటి. ఇప్పుడే కాస్త స్థలం కొనిపడేస్తే మంచిది. ఏయ్, కావాలంటే దుబాయ్లో ఉన్న నీ బామర్దికి చెప్పు.
రమేష్, రేపు చర్చ్ నుంచి మండపానికి బండి ఎవరు ఏర్పాటు చేశారు? అది ఈవెంట్ మేనేజ్మెంట్ కాంట్రాక్ట్ లో ఉంది కదా. కానీ వాళ్ళు అలా కాదంటున్నారే. అయితే అది కూడా కుమారే చూసుకుంటాడు అనుకుంటా. మరైతే కుమారేడి? కుమార్ ఇంకా ఊరి నుంచి రాలేదండి. ఒకవేళ బాలు అంకుల్తో చెప్పాడేమో. సరిపోయింది. అతను కారులో పెళ్ల వెనకాల కూర్చుని కార్పొరేషన్ పనులు చూడటం మొదలెడితే వేరే ఛాన్సే ఉండదు. పరిచిత ప్లీజ్, ఇదిగో ఈ సీల్ కింద ఒక్క సంతకం పెట్టు. వేలి ముద్రేస్తే సరిపోదా? కుదరదు. నేను నీకు సంతకం పెట్టడం నేర్పించాను కదా, దాన్ని అలాగే పెట్టేసాయి. లేదంటే అది కూడా నేనే పెట్టాల్సి వస్తుంది. మరి ఇదిగోండి. దీన్ని అడిగిన వాడు వెళ్లే దారిలోనే వెయిట్ చేస్తున్నాడు. ఆ తీసుకునే డబ్బేదో జాగ్రత్తగా తీసుకోండి. ఎవడెక్కడ కెమెరా పెట్టుకొస్తాడో తెలీదు. పైసలు ఎలా తీసుకోవాలో నువ్వు నాకు నేర్పిస్తున్నావా? మేయర్ పదవిని ఆడవాళ్ళకి రిజర్వ్ చేసిన వల్లే కదా నేను ఇలా బ్యాక్ సీట్ లో కూర్చొని పావులు కదుపుతున్నాను. అది అక్కడే నుంచులో చూడు. బండా పక్కన రే. వచ్చేస్తున్నారు. వాడిని ఇట్టమ్మనరా బాబు, స్విచ్ ఇక్కడ ఉంది. నమస్కారం. నమస్కారం. నమస్కారం మేడం. ఒక్క నమస్కారం చాలు, అది మేము ఇద్దరం షేర్ చేసుకుంటాం. లేట్ అయ్యేసరికి టెన్షన్ వచ్చింది సార్. టెన్షన్ ఎందుకయ్యా? ఏంటిది? చేయనండి. చైనా సరే మరి ఇందులో కెమెరా ఏం లేదు. భగవంతుడా, మీరు దాన్ని ఏం చేయకండి. అది కెమెరా కాదు సార్. కెమెరా కాదా నాకు తెలుసులో. ఇందులో ఇంకుందో లేదో చూశాను అంతే. సరే గంతి నోట్ల కట్టే మిషన్. అరే గణనాథ ఇది దాచాలన్నా దాగని తెచ్చాం గణనాథ. అది తీసుకో. సంతోషమేగా? ఇక మీద ఏ అవసరం వచ్చినా ఆఫీస్కి రానక్కర్లేదు, నాకు ఒక్క ఫోన్ కొట్టా. మేడం థ్యాంక్స్. ఓ పని చేయరా, మైక్ తీసుకుని ప్రజలారా మేడం థ్యాంక్స్ మేడం థ్యాంక్స్ అని చెప్పుకుంటే వెళ్ళు. ఎనరా అక్కడి నుంచి కొంప ఉంచేదాకా ఇక్కడి నుంచి కదిలేటట్లేవు. వెళ్ళి ఇక్కడి నుంచి పో. నువ్వు పోనీరా బాబు. రిజిత, ఫంక్షన్ పూర్తయిన వెంటనే వాళ్ళ బండిలోనే ఇంట్లో దించేయమని చెప్పు. ముఖ్యంగా కవర్ తీసుకోవడం మర్చిపోకే. ఎప్పుడు అదే ధ్యాస. సంతోషం సంతోషం. ఏంటి బావా? చర్చ్ నుంచి మండపానికి వెళ్ళడానికి బండి అరేంజ్ చేసింది నువ్వే కదా? అరే నేను కాదు, అది కుమార్ చూసుకుంటా అన్నాడుగా. మీరు వాళ్ళని అడగండి. అన్ని చూసుకుంటానని చెప్పి వీడు పత్తా లేకుండా ఎక్కడికి పోయాడు? హలో, ఒకే సంగతి ఏమైంది? నేను చూసుకుంటాలే. హలో హలో హలో. హలో, వినిపిస్తుందా? సిగ్నల్ ఉందా? ఉందినా. సిగ్నల్ ఇస్ ఆల్ రైట్, బట్ ఉదయం నుంచి తిరుగుతూ ఉన్నందువల్ల బ్యాటరీ కొంచెం లో అయింది. బట్ ఇప్పుడు ఛార్జ్ అయింది, ఫుల్గా ఛార్జ్ అయింది. చూడు కుమార్, నీ బ్యాటరీ ఛార్జింగ్ సంగతి నాకు తెలుసులే. ఇక్కడ మీ నాన్నగారు కోపంతో కేకలేస్తున్నారు కుమార్. నువ్వు ఛార్జింగ్ చేసిన చాలు గాని త్వరగా బయలుదేరొచ్చాయి. ఇదిగో వచ్చేస్తున్నా. కచ్చికు ఇంకా కొనాల్సినవి వాట్సాప్ లో పంపించాను, అవి కూడా తీసుకొచ్చాయి. అలాగే చెల్లైకి ఫ్రెష్ గా మల్లెపూలు తీసుకురా, మర్చిపోకే. లేదు అస్సలు మర్చిపోను. అన్నా, పక్కన ఏటీఎం ఏదైనా ఉందా? ఇదిగో ఈ పక్కనే ఉంది సార్. ఎస్కేప్ అవ్వాలనుకున్నావో షూట్ చేసేస్తాను. మూవ్. రే కుమార్, నేను రా ముస్తాఫాని, నీ చిన్నటి ఫ్రెండ్ని. ఎరా, ఇప్పుడు దొంగతనం కూడా మొదలెట్టావా? ఏదో సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే నువ్వేంట్రా ఇలాగా సర్ప్రైజ్ ఇచ్చేది? నువ్వు దుబాయ్లో ఉంటున్నావని చెప్పారు. దుబాయ్ ఎందుకురా, ఇండియా ఈజ్ ఇన్క్రెడిబుల్. నీ లంచ్ అయిందా? లేదు. అయితే పద, భోన్ చేస్తూ మాట్లాడుకుందాం. ఇందులో ఎక్కువ, మన కార్లో వెళ్దాం. ఇదా నీ కారు? అవును. అయ్యయ్యా, నువ్వు నా కారు ఎక్కు. బిఎండబ్ల్యూనా? ఇదెలా కొన్నావు? అదో పెద్ద కథలే, ఎక్కువ. సరే నువ్వు వెళ్ళు, నేను వెనకాలే వస్తాను.